హాయ్ అండి అందరికీ వెల్కమ్ మై ఛానల్ మిరియాల కవిత వ్లాగ్స్. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి అయితే 20,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిర్రు. అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, మన యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన. మళ్ళా మనకి దిల్షు నగర్ మెయిన్ రోడ్డు మీద అసలు అద్భుతమైన శివాలయం ఉంటుంది. మనకి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఉంటుంది పక్కన దిల్షు నగర్లో. సాయిబాబా గుడి పక్కన పోలీస్ స్టేషన్ పక్కన శివాలయం ఉంటుంది. దీంట్లో 5 జ్యోతిర్లింగాలు ఉంటాయి, శివలింగాలు. ఈ 5 వరుసన పెట్టిరనమాట. ఇవి లోపలికి ఎంట్రెన్స్ కాగానే ఫస్ట్ మనకు శివలింగాలు దర్శనం ఇస్తాయి. 2 గేట్లు ఉంటాయి. ఒక గేట్ నుంచి వెళ్తే ఇవి వస్తాయి అన్నమాట. తర్వాత మనకు ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన ఎమ్మటే అసలు ఇవన్నీ చిత్రపటాలు అయితే ఎంత బాగున్నాయంటే, మొత్తం గుడి మొత్తం కూడా ఇట్లా శివుడికి సంబంధించిన అనేక రకాలైన చిత్రపటాలు ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయి ఆయన అవతారాలు, ఆయన ఎన్ని రుద్ర రూపాలు ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇగో ఆంజనేయ స్వామి ప్రతి సాటర్డే బాగా ఇక్కడ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళంతా బాగా వస్తారు. సోమవారం అయితే ఇంకా చెప్పలేము, శివాలయం అయితే నిండిపోతుంది. నవగ్రహాలు ఉన్నాయి. మనకి ఏ దోషానికైనా తిరగడానికి నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం ఒక గుడికి వస్తే అన్ని పూజలు చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. నాగదేవత, అమ్మవారిది, గణపతి అందరు ఉన్నారనమాట. ఒక్క గుడికి వచ్చి అన్ని పూజలు చేసుకొని వెళ్ళొచ్చు. అసలు చాలా బాగుంటుంది. మనకు దగ్గరలోనే ఉంటుంది శివాలయము. అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ చెంబులు ఉంటాయి, వాటర్ ఉంటాయి, దాంతో అభిషేకం చేసుకోవచ్చు. పక్కనే పూల కొట్టు ఉంటుంది. అసలు ఎంత విభూది అంటే విభూది, ఇంత పెద్ద విభూది గడ్డ నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. అంటే ఎక్కడ చూడలేదు. ఏ గుళ్ళల్లోనైనా మామూలుగా చిన్నగా మీడియంగా ఉంటుంది కదా. అసలు ఎన్ని కిలోలు ఉందో ఇది, మరి చాలా బాగుంది. ఇది శృంగేరి శారదా శృంగేరి పీఠం అనమాట. పీఠం వాళ్ళు నిర్వహిస్తారు ఈ గుడిని. శారదా శృంగేరి పీఠం వాళ్ళు నిర్వహిస్తుర్రు. ఇది శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం అనమాట. శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం. అయ్యవారు ఇప్పుడే వచ్చి స్వామివారికి అయితే పూజ చేస్తారనమాట. ఇక్కడ కాలభైరవ స్వామి అసలు మెయిన్ ఉంటాడు అనమాట. ధ్వజస్తంభం ముందల్నే అసలు ఎంత చక్కగా ఉంటాడంటే అంత బాగుంటాడు కాలభైరవ స్వామి. ఫస్ట్ ఆయన పూజ చేస్తుండే మేము వెళ్ళినప్పుడే. ఆయన ఆ పూజ అక్షంతలు అవన్నీ అయ్యగారు మాకు వేసిండనమాట. అసలు చాలా మంచిగా అనిపించింది. ఈ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే మొత్తం గుడి ఎంట్రన్స్ అనమాట. మనకి కాలభైరవ స్వామి టెంపుల్, కాలభైరవ స్వామి గుడి విగ్రహం చూడంగానే లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం అనమాట. ధ్వజస్తంభం దర్శనం చేసుకొని ఇలా లోపలికి వెళ్తే లోపల కూడా అన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఆ ఫోటోలు అయితే. అమ్మవారి, శివాలయానివి అసలు ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫస్ట్ దీంట్లో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ముగ్గురు ఉన్నారనమాట. శివయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. గోడల మీద అయితే ఇలా అయితే అతికిచ్చారనమాట మొత్తం వాల్పేపర్స్. అసలు చాలా బాగున్నాయి ఈ పేపర్స్ అన్నీ కూడా. అంటే అది చూసింది శారదాపీఠం వాళ్ళది, శృంగేరి శారదాపీఠం వాళ్ళది అనమాట. ఆ గుడి శృంగేరి అమ్మవారి గుడి అనమాట అది. ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు కూడా బాగా వేసుకుంటారు. ఇంకా మాలల సీజన్లో అయితే ఆ పడి పూజలు అవన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ. అయ్యప్ప స్వామి అలంకరణ అవన్నీ చాలా బాగుంటాయి. మనం ఇంటికాడ పూజ చేసుకోలేకపోతే మెట్ల పూజలు ఇక్కడ ఈ గుళ్ళో చేస్తారనమాట. స్వామి దగ్గర ముందల మెట్లు ఉంటాయి కదా, 108 మెట్లు, ఇది 18 మెట్లు. ఆ 18 మెట్ల మీద పూజ చేస్తారు మంచిగా. మనం ఇంతని అమౌంట్ కడితే వాళ్ళు అక్కడే పూజ చేసి ప్రసాదం అవన్నీ పెట్టి మన పేరు మీద పూజ చేస్తారనమాట. మెట్ల పూజ అవుతుంది. ఫస్ట్ గణపతి తర్వాత అయ్యప్ప స్వామి తర్వాత అయ్యప్ప స్వామి ముందర మంచిగా మెట్లు చాలా బాగుంటాడు. అలంకరణ చాలా బాగా చేస్తారు. బుధవారం రోజు అయితే అయ్యప్ప స్వామికి. ఈ కుమారస్వామి, గణపతి, ఇక్కడ పక్కన అమ్మవారు కూడా ఉంటుంది. అంత కుటుంబం, శివ కుటుంబం మొత్తము ఈ గుళ్ళో ఉంటుంది అనమాట. మనం శివ కుటుంబాన్ని మొత్తం చూడొచ్చు. అసలు చాలా బాగుంది గుడి. శివ అవతారాలు కూడా, కాలభైరవ స్వామి ఇవంతా శివ అవతారాలే కదా. మనం అభిషేకం చేసుకోవచ్చు, మన చేతులతో సొంతంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన టెంపుల్ మన దిల్షు నగర్లో ఉంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి. మాకైతే అతి దగ్గరలో ఉందన్నమాట. మేము బాగానే వెళ్తాము. కాకపోతే ఎప్పుడు వీడియో తీయలేదు, ఫస్ట్ టైం వీడియో తీసిన అందరికీ తెలియాలని. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.